ఇప్పుడు ఏంటి అది చూడాలి అని చెప్పేసి వెతుకుతున్నారు ఆన్సర్స్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఈ సొసైటల్ ఎనర్జీ స్పెషల్ ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీ సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి, దానికి సంబంధించి వాళ్ళు ఆగిపోవడం. అందుకే ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అయినా సరే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అయినా సరే, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆలోచించడం డిఫరెంట్ పర్స్పెక్టివ్తో. అంటే ఎందుకు ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎక్కడ వస్తుంది మనకు? ఇప్పుడు నేను ఇందాకే అన్నాను సొసైటల్ ఎనర్జీ ఇది అన్నెసెసరీ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, యాక్చువల్లీ మన హ్యాపీనెస్ని మనము కోల్పోతాము. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటేనే హ్యాంగ్డ్ మ్యాన్ అంటేనే ఆ జ్ఞానం, ఆ నాలెడ్జ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, నా పర్సన్ అంటే నాకు ఇంపార్టెంట్, వాళ్ళతో ఇష్టంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్తో ఎందుకు అని చెప్పేసి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది తెచ్చుకోవడము చూస్తున్నట్లు ఇక్కడ ఉంది. సో వీళ్ళు కంప్లీట్లీ విత్ ఇన్ వెళ్ళిపోయి సాలిట్యూడ్ ఎనర్జీలో, అందుకనే ఇప్పుడు దూరంగా ఉన్నట్లు ఈ పర్సన్ నుంచి ఎనర్జీ కూడా మీరు తీసుకొని సిచ్యువేషన్లో ఉండిండొచ్చు కొంతమందికి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళు చాలా దగ్గరగా ఉంటే వాళ్ళ నుంచి ఎనర్జీస్ పిక్ చేస్తామన్నమాట, ఈజీగా పిక్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని తెలియడము, లేకపోతే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలియడం అలా ఉంటుంది. కొన్నిసార్లు అవతల వాళ్ళు మనకు ఎనర్జీ ఇవ్వకూడదు అన్నప్పుడు ఎనర్జీని బ్లాక్ చేసేస్తారు. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఏం నడుస్తుంది వాళ్ళ లైఫ్లో ఏంటి అని మనకు అర్థం అవ్వదు, అది ఎనర్జీ బ్లాక్ చేయడం అనమాట. సో వాళ్ళంతకు వాళ్ళు డిసైడ్ అవుతేనే నా ఎనర్జీ ఆ పర్సన్కి ఇవ్వకూడదు, వాళ్ళ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు మీకు ఎంప్టీనెస్ అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎందుకు నాకు నా లైఫ్లో లేనట్లు అనిపిస్తుంది, నాకు ఎందుకో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ రావచ్చు అనమాట. సో అందుకని ఈ పర్సన్ కొంచెం ఎనర్జీని బ్లాక్ చేసేసి రైట్ నా అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అని చెప్పను నేను, ఎనర్జెటికలీ అంటే చేయడం రాకున్నా వాళ్ళు ఆ విధంగా చెప్పడం అనమాట, ఆలోచించడం అనమాట. అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఒంటరిగా ఉండడము, సాలిట్యూడ్లో సైలెంట్గా ఉండి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్ అనేది తీసుకొని రావాలన్నట్లు చూపిస్తుంది. అందుకే ఈవెన్ ఈ పర్సన్ వర్క్లో ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో ఉన్నా, ఇంకా వేరే దేంతో అయినా సరే డీల్ అవుతున్నా, అన్నిటి నుంచి పక్కన వచ్చేసి లైఫ్కి సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఆలోచించడము, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకు నేను వేరే దానిల గురించి ఆగిపోయాను, ఎందుకు నాకు నచ్చింది చెయ్యట్లేదు అని ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళకు ఆ లైట్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ఒక్కసారి అది వెలిగిన తర్వాత హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండకుండా, అంటే అటు ఇటు కాకుండా ఇది నేను చేయాలనుకుంటుంది ఈ కనెక్షన్లో. ఇప్పుడు లెట్స్ సే ఒక కామన్ ఎగ్జాంపుల్ ఇస్తాను, సో ఇది అందరికి అర్థమవుతుంది, కపుల్స్కి బేస్ చేసి ఇస్తాను. సో ఏదో అన్నెసరీ ఎనర్జీస్ వల్లనో రిలేటివ్స్ వల్లనో కపుల్ మధ్య గొడవ లాంటిది జరిగి